బట్ ఫినాన్షియల్లీ ప్రాబ్లమ్ రాలేదా? యూట్యూబ్‌లో స్టార్టింగ్‌లో ఓకే. ఓకే. ఉండే గాని బట్ తర్వాత రెవెన్యూస్ పడిపోవడము, యూట్యూబ్ రెవెన్యూస్ డిక్రీజ్ చేయడము, తర్వాత కరోనా పీరియడ్. ఫినాన్షియల్లీ ప్రాబ్లమ్ రాలేదా? యాక్చువల్‌గా అయితే ప్రాబ్లమ్ వచ్చిందండి చెప్పాలంటే. హ్మ్. కొంచెం ఎక్కువనే అంటే నేను యాక్చువల్‌గా విషయం ఏంటంటే నేను ఇది స్టార్టింగ్‌లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. అంటే హ్మ్. నాకు మ్యారేజ్ అయిన తర్వాతే నేను యూట్యూబ్‌కొచ్చా. ఓకే. హ్మ్. ఈవెన్ నౌక ఫ్యాక్టరీలోకి వచ్చేటప్పటికి నాకు మ్యారీడ్ నేను. ఓకే. హ్మ్. ఆహ్, నౌక ఫ్యాక్టరీ కూడా ఏంటంటే సక్సెస్‌ఫుల్‌గానే రన్ అయ్యేది. ఏది కంటెంట్ వైస్ బాగుండేది. పేపర్‌లో వచ్చింది మా గురించి అప్పుడు మీడియాలో అంతా కొంచెం హల్చల్ అయ్యేది. హ్మ్. ఆహ్, అంతా బానే ఉంది గానీ రెవెన్యూ వైపు నుంచి అంతమందికి తనొక్కడే కశ్యప్ ఆహ్, తనొక్కడే పెట్టాడు. డబ్బులు తనే పెట్టుకొని దిగాడు. హ్మ్. మేమందరం ఏంటంటే జస్ట్ ఎంప్లాయీస్ లాగా. కంటెంట్ వైస్ సపోర్ట్ చేసేవాళ్ళం అంతే. హ్మ్. స్టార్టింగ్ ఎంప్లాయీ కూడా కాదు. హ్మ్. ఒక టైంలో తను పర్లేదు మనకి సపోర్ట్ ఉంది. నువ్వు మానేసేయి జాబ్ అని చెప్పి అన్న తర్వాత నేను మానేశాను. హ్మ్. అకౌంటెంట్‌గా చేసేవాడిని. అంటే ఫ్యామిలీ ఉంది కదా! కొన్ని రోజులు ఆలోచించుకున్నా గానీ తర్వాత ఓకే. చెప్పాడు కదా! అని మానేశాను. హ్మ్. అదేమైందంటే రాను రాను కొన్నాళ్ళు అయిన తర్వాత ఫైనాన్షియల్‌గా బాగా స్ట్రగుల్ అయిపోయింది తనకి. ఫ్యామిలీ గూడా ఉంది గాబట్టి. యాహ్! నాకు ఓకే. హ్మ్. తను అంతగా మెయింటైన్ చేయాలి కదా! యాహ్! మా యాహ్! రైటర్స్‌ని, వెయిటర్‌కి తనకి ఎర్నింగ్స్ అయ్యి ఆగిపోయినాయి. యాహ్! ఎర్నింగ్సో, ఫండ్సో మొత్తానికి తనకు ఆగిపోయినాయి. ఆగిపోయిన టైంలో తను ఏం చేయలేకపోయాడు. హ్మ్. నాకు అప్పుడు ఏంటంటే వెనక్కెళ్ళలేను. మళ్ళీ అకౌంటెంట్ జాబ్‌కెళ్ళా. మనకి కొంచెం ఒక్కసారి ఐడెంటిటీ వచ్చినా హ్మ్. తిరిగి వెనక్కెళ్ళి వేరే జాబ్ మనం చేసుకోలేం. కరెక్ట్. ఆ! అప్పుడు కొంచెం సఫర్ అయ్యాను బాగా. ఏంటి ఇలా అయిపోయింది ఏంటని. ఎందుకంటే సిట్యుయేషన్ అది. తనను కూడా మనం ఏం అనలేం కదా! హ్మ్. హ్మ్. ఆహ్, బ ఇంకా ఇంక మనం ఆపేస్తున్నాం కంటెంట్ అన్నాడు. ఆ టైంలో జస్ట్ అప్పుడే తమిళ మీడియా తోటి ఆ సీరీస్ కొలాబ్ అయ్యి 'బ్రేకప్ కన్సల్టెంట్' అనే సీరీస్ తమిళతో కొలాబ్ అయ్యి చేస్తున్న వర్క్ అనమాట అది. ఓకే. అక్కడ 'హర్ష బాసు' అని ఆయన నా వర్క్ అది చూసారు. కొన్ని నేను డైరెక్ట్ చేసినప్పుడు అది చూసి హ్మ్. ఇలా ఆగిపోయిందన్నా అంటే యాక్చువల్ నిన్నెప్పుడో అడుగుదాం అనుకున్నాం మేము. ఇలాగ ఇక్కడ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నాము. నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా అని చెప్పి అన్నారనమాట. అంటే హ్మ్. రైటింగ్ డైరెక్షన్ కూడా చేసుకోవాలని అంటే హ్మ్. ఓకే అని చెప్పని అలా వాళ్ళ దగ్గరికెళ్ళి కొన్ని కాన్సెప్ట్‌లు చెప్తే ఓకే చేశారు. హ్మ్. అక్కడ ఓకే అయిపోయింది. తర్వాత మీరన్నట్టుగా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో కొంచెం మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటే అక్కడ రావడం జాయిన్ నుంచి అయిన తర్వాత కొన్ని రోజులు బానే ఉంది. బానే హ్మ్. ఓకే. కంటెంట్ వెళ్ళేది. మామూలుగా నాకు మంత్లీ నా సాలరీ నాకు పడేది. హ్మ్. బానే వెళ్ళేది. ఇంకొంచెం మళ్ళీ ఇంకొక స్టెప్ ఎదగాలనుకుంటాం గదా! ఆ మూమెంట్‌లో మళ్ళీ మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్. ఇబ్బందయినప్పుడు అప్పుడు మారాను. ఇన్ఫినిటమ్‌కి ఓకే. మారిపోయాను. హ్మ్. ఇన్ఫినిటమ్‌కి మారి కంటెంట్ వెళ్తుంది స్టార్ట్ అయిందంటప్పుడు కరోనా. అబ్బా! హ్మ్. కరోనా అప్పుడు కూడా కొంచెం ఫేస్ చేసినవున్నాయి. ఇంక తర్వాత అలా పీఎఫ్ మనీ ఇంకా అలా హ్మ్. గోల్డ్ అది పెట్టుకొని ఇంకా ఆ టైంలో అందరికి పడిందే కదా! యాహ్! వరల్డ్ మొత్తం ఒకసారి పాజ్ బటన్ అయిపోయింది. ఇంగట్లా. ఇప్పుడు మళ్ళీ ఓకే. అంతా సెట్. హ్మ్. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ 'ప్రసాద్' గారితో కలిసి యాక్ట్ చేయడం అనేది, ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ వైస్ అంతా సెట్టా? ఇప్పుడు హ్మ్. ఇన్ఫినిటమ్‌లో చేస్తున్నా. ఆల్రెడీ నాకు ఛానెల్ ఉందండి. ఓకే. యాహ్! హుహు. 'జల్సా రైడ్' అని జేడీవీ అనే పేరుతోటి ఛానెల్ ఉంది. హ్మ్. తర్వాత ఏందంటే నాకొక మ కంటెంట్ చేస్తుండగానే ఒక యాక్సిడెంట్ అయింది నాకు. హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. ఆ! దీని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాల్సొచ్చింది. ఓకే. ఆ టైంలో రైటింగ్ కూడా నేను కొంచెం పక్కన పెట్టి ఓన్లీ ఎప్పుడైతే అది రైటింగ్ నేను పక్కన పెట్టానో కంటెంట్ కొంచెం డౌన్ అయిపోయింది. హ్మ్. అంటే ఓన్లీ యాక్టర్‌గా ఉందాం అనుకునే టైంకి. ఇంక అక్కడి నుంచి గ్యాప్ రావడం అలా వేరే వాటిలో చేస్తుండడం. హ్మ్. ప్రసాద్ బెహ్రా వచ్చాడు ఆఫీస్‌కి. ఇక్కడికొచ్చాడంటే ఎప్పటినుంచో ఇలాగ చేద్దాం అనుకుంటున్నాం కదా! మన దాంట్లో ఇది అని అలా హ్మ్. సెట్ అయిందది. హ్మ్. 'ప్రసాద్ బెహ్రాతో' వర్కింగ్ ఎలా ఉంటది? ఫుల్ ఫన్ అండి. ఆ! తోటి సరదాగుంటది. నవ్వుకుంటూనే చేసుకుంటూ ఉంటాం. అంత ఎమోషనల్ సీన్ చేసినప్పుడు కూడా యాక్చువల్ బ్లోపర్స్ వస్తున్నాయి ఆ! తన ఛానెల్‌లో. ఓకే. ఆ! మీకు అది చూస్తే అర్థమైపోద్ది. బట్ ఆహ్, చాలా మందికి మీ వీడియోస్ ఇప్పుడు రిలాక్సేషన్ తెలుసా? మీ అదే వీడియోస్ పెట్టుకొని వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్స్‌ని కంపేర్ చేసుకుంటూ అవును. ఓకే. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డిప్రెషన్‌లోకెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని గూడా కొంచెం నవ్వుతూ దాటేయొచ్చు చేసుకోవచ్చని. ఆ! అన్నది 'ప్రసాద్ బెహ్రా' వీడియోస్‌లో చాలా ఆ! బాగా అవును. తనకి ఏంటంటే రైటింగ్ తనకలా సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక కామెడీ అంటే ఫుల్ కామెడీ ఎళ్ళిపోతాం. హ్మ్. లేదా ఎమోషనల్ కంటెంట్ అంటే ఎమోషనల్ ఎళ్ళిపోతూ ఉంటది. తనేంటంటే ఇలా ఎమోషనల్ తీసుకెళ్తున్నప్పటికి టక్కుమని ఒక జోక్ పడతది. ఆ! అది నచ్చుతుంది జనాలకి. ఆ అవును. ఫార్మాట్ నచ్చింది బాగా. హ్మ్. దానివల్ల మీరన్నట్టుగా నిజంగానే అంటే చాలా మంది చెప్తుంటారు కదా! అంటే ఏంటి బాధలు మర్చిపోతున్నారా నిజంగా అనే అంటే మనకి అలాంటివి తీసుకున్నప్పుడు నిజంగా ఒక్కోసారి ఆశ్చర్యం గూడా ఉంటది. యాహ్! ఏంటి వాడంటే ఏంటి గురు ఇంక బాధలు మర్చిపోయేంత కంటెంట్ మనం ఇస్తున్నావా అని అంటూ హ్మ్. ఉంటాడు. హ్మ్.
సో మీకు అంటే ఇప్పుడు సొంతగా పెళ్లివారం అండి తర్వాత ఇంకేదైనా కొత్త సిరీస్ మీకు ఓన్గా రాయడం యాజ్ ఎ రైటర్ డైరెక్టర్గా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారా? ఉందండి. ఇప్పుడు ఒక 10 డేస్ నేను గ్యాప్ తీసుకుంటున్నా. ఇది పెళ్లివారం నుండి అయిపోతుంది. అయిపోయిన తర్వాత అనుకుంటున్నాను మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ మీదే ఒకటి అనుకుంటున్నాను. అది కొంచెం కామెడీగానే వెళ్దామని చెప్పి. అంటే అది కూడా కొంచెం అదే ఫార్మేట్ అదే ఉంటుంది కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెళ్ళైన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి అది ఎలా ఉంటుందని మెయిన్ ఈ 2 క్యారెక్టర్సే ఉంటాయి. వీటితో వెళ్దాం అనుకుంటున్నాను. ఈ హోల్ ప్రాసెస్‌లో మీ వైఫ్ నుండి నాకు తెలీదు మీరు మ్యారీడ్ ఇప్పుడు చెప్పారు కదా! అవును. మీ వైఫ్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే ఇది మనకు తెలిసిందే. అందరికి తెలిసిందే అన్‌సర్టెన్ కెరియర్ ఇది. అవును. వర్క్ ఉన్న రోజు ఓకే. వర్క్ కొన్నిసార్లు ఆగిపోయి నెలల తరబడి అవును. ఖాళీగా ఉండాల్సిన సిట్యుయేషన్. అలాంటి టైంలో వైఫ్ నుండి సపోర్ట్ ఎలా ఉంటుంది? యాక్చువల్‌గా తను అంటూ లేకపోతే ఫీల్డ్‌లో ఉండేవాడిని కాదు నేను. ఒకటే మాట. అంటే ఇప్పుడు నేనంత చేసుకుంటున్నాను వచ్చి అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా నా ఇందులోనే అని అనుకోగలిగేంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానంటే ఓన్లీ తన వల్లే. తను ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తూనే ఉంది. తన జాబ్ అంటే కొన్నాళ్ళు ఇప్పుడు అమ్మాయిలకి ఇప్పుడు పెళ్లి తర్వాత కంటిన్యూ చేయడం కుదరదు. మళ్ళీ పిల్లలు గ్యాప్ ఇట్లా ఉంటుంది కదా! అలా ఒక్కొక్కసారి ఆగుతూ ఉండేది, మళ్ళీ చేసుకుంటూ ఉండేది. కానీ ఏ రోజు అంటే ఆ జనరల్ వైబ్స్ ఉండే ఇదిలో ఎప్పుడు లేదు తను. తనకు తెలుసు. తను ముందు నుంచి మాది లవ్ మ్యారేజ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది తనకు తెలుసు ముందు నుంచి. తానే సపోర్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో చేస్తుంది తను. సో ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏ రకంగా కూడా తను నాకు ఫుల్గా సపోర్ట్గా ఉంటుంది. మారల్గా కానీ ఎప్పుడు గమ్మున డౌన్ అవనవదు. అంతే చెప్తా. అది ఇంకా లక్ అనుకోవాలి అంతే. నాకు ఏదైనా కొంచెం దేవుడు అదృష్టం ఇచ్చాడంటే కొంచెం అది ఎక్కువ అదృష్టం ఇచ్చాడంటే తన రూపంలోనే అనుకుంటాను నేను. అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా అంటే పేరెంట్స్ అంటే వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళు ఏమైపోతాడు ఏంటనే భయం మీద వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. తను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసేసుకుంది. ఆ టెన్షన్ నువ్వు పెట్టుకోకు, నేను ఎంత తీసుకొస్తే అంత ప్రాబ్లం ఏం లేదు. అంటే తను జాబ్ చేస్తున్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అలాగే. అంత సపోర్ట్ ఉంటే మనకి వర్క్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేయొచ్చు. మిగతా ఏమి ఆలోచించకుండా. ఖచ్చితంగా. అదే నాకు ఎప్పుడు తను మానిపించేద్దామా అన్నట్టు ఉంటుంది. అంటే తను రిలాక్స్డ్గా ఉండాలి అన్నట్టు ఉంటుంది. ఇంక చూడాలి. ఇండస్ట్రీ నుండి ఎవరైనా కాల్ చేసి మీ వర్క్ని స్పెసిఫిక్గా డిస్క్రైబ్ చేస్తూ బాగుంది అని చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీ నుండి? చాలామంది అండి. చాలామంది నావికా ఫ్యాక్టరీ టైంలో ఉన్నాయి. అప్పుడే తరుణ్ భాస్కర్ గారు, తర్వాత హర్షవర్ధన్ గారు ఉన్నారు కదా, మాయమచ్చింద్ర, పవన్ సాధినేని గారు, మా కంటెంట్ ఆర్జీ గారు, లేకపోతే మనం సుకుమార్ గారు, వీళ్ళు కూడా ట్వీట్ చేశారు. ఆ టీం కూడా చాలా మంచి టీం అండి. నావికా ఫ్యాక్టరీ టీము చాలా క్రియేటివ్గా ఉండేవాళ్ళం. అందరూ కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ ఉండేవి. అందరి థాట్స్ అంటే ఒక్కొక్కరు ఒక టీవీఎఫ్ బాగా ఇన్స్పిరేషన్ మాకు ఆ టైంలో. ఓకే. అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా, మన షార్ట్ ఫిల్మ్స్ కాకుండా టీవీఎఫ్‌లోనే కదా నవీన్ పోలిశెట్టి కూడా చేసింది. అవును, టీవీఎఫ్‌లోనే కదా. అందరూ షార్ట్ ఫిల్మ్ కంటెంట్ చేస్తున్నారు. మనం కొంచెం టీవీఎఫ్లో అర్నబ్ గోస్వామిని ఇమిటేట్ చేశాడు. ఆ టైంకి సల్మాన్ ఖాన్ ఏదో బాయ్ హో అని ఒకటి వీడియో, ఇవన్నీ వచ్చేవన్నమాట. అదే ఇలా మనం ఎందుకు క్రేజీగా చేయకూడదు తెలుగులో అని చెప్పేసి అలా మాట్లాడుకున్నప్పుడు వచ్చిందా అది మీరు చూసిన ఆర్కేఎస్ బుక్ వీడియో. అలా స్టార్ట్ చేసాం. ఆ టీం కూడా అంత బాగుండేవారు అంతా కూడా. ఇప్పుడు అందరూ ఫీల్డ్లోనే మ్యాక్సిమం ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ అర్నింగ్ చేయాలనే ఇదిలో లేరు. ఇంకా పేరెంట్స్ ఇదిలో ఉండడం వల్ల వాళ్ళు నాకేంటంటే అర్నింగ్ మనం ఆపకూడదు కదా, అందుకని యూట్యూబ్లో నేను కంటిన్యూ అవుతున్నా. మిగతా వాళ్ళు యూట్యూబ్ అంతా కూడా ఆపేసి వాళ్ళు ఎవరికాళ్ళు సినిమాల్లోనే ఉన్నారు కానీ ఎదరికి ఇంకా ఎవరు రాలా. ఒకళ్ళు మ్యూజిక్లో ఉన్నారు. కౌశిక్ తను మాత్రం ఆల్రెడీ మూవీస్లో చేస్తున్నాడు హీరోగా. 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంకా మిగతా వాళ్ళు కూడా రైటింగ్, డైరెక్షన్ ఛాన్సర్లు అలా ఉన్నారన్నమాట టీం. అక్కడ టీం కొంచెం విడిపోయినా ఎవరి ప్రాసెస్లో అలా ఉన్నారు. మళ్ళీ అందరూ కలిపి వర్క్ చేస్తామేమో చెప్పలేదు.